వ్యూయర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనం 9th క్లాస్‌లోని థర్డ్ చాప్టర్‌లో ఉన్నాం. మన చాప్టర్ పేరు హైడ్రోస్ఫియర్ జలావరణం. సో ప్రీవియస్ సెషన్‌లో మనం మహాసముద్రపు ఉష్ణోగ్రత అంటే ఓషన్ టెంపరేచర్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ మనం ఎల్‌నినో, లానినో ఎఫెక్ట్ గురించి కూడా నేర్చుకున్నాం. లానినో అంటే కురవవలసిన దానికంటే ఎక్కువ వర్షం కురుస్తుంది. లానినా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు లానినా లానినా అంటే కురవవలసిన దానికంటే ఎక్కువ వర్షం కురుస్తుంది. అండ్ ఎల్ నీనో ఎల్ నీనో అంటే అసలు వర్షమే కురవదు. చాలా కరువు పరిస్థితులు, డ్రాట్ కండిషన్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా ఓషన్ టెంపరేచర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ద యావరేజ్ ఓషన్ టెంపరేచర్ ఈజ్ అబౌట్ -2°C టు 29°C వరకు మనకి మహాసముద్రపు ఉష్ణోగ్రత ఉంటుంది. అండ్ రెడ్ సీ టెంపరేచర్, రెడ్ సీ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 38°C టెంపరేచర్ రెడ్ సీ, ఎర్ర సముద్రం యొక్క ఉష్ణోగ్రత అని మనం చెప్పుకున్నాం. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మహాసముద్ర ప్రవాహాలు. వీటినే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓషన్ కరెంట్స్, దీస్ ఓషన్ కరెంట్స్ ఆర్ కాల్డ్ ఇన్ తెలుగు యాజ్ మహాసముద్ర ప్రవాహాలు. మహాసముద్ర ప్రవాహాలు అంటే సముద్రంలో కూడా ప్రవాహం ఉంటుంది. మహాసముద్ర ప్రవాహాలు. సో వాట్ ఆర్ ఓషన్ కరెంట్స్? అసలు ఓషన్ కరెంట్ కి ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటో మనం రాద్దాం. వాట్ ఆర్ ఓషన్ కరెంట్స్? ఓషన్ కరెంట్స్ ఆర్ దీని ఏం రాయొచ్చు? ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. ఇది చాలు, ఇది రాస్తే మీకు మార్క్స్ వచ్చేస్తాయి. పర్టిక్యులర్ డైరెక్షన్ అంటే ఓషన్ కరెంట్ అంటే ఏంటంటే ఒక వాటర్ అనేటటువంటిది కంప్లీట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఫర్ లాంగ్ డిస్టెన్స్ కొన్ని వేల కిలోమీటర్లు, ఫర్ లాంగ్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది చాలా దూరం వరకు ఈ ఓషన్ కరెంట్స్ అనేటటువంటివి ప్రవహిస్తూ ఉంటాయి. సో మళ్ళీ చెప్తాను, వాట్ ఆర్ ఓషన్ కరెంట్స్? ఓషన్ కరెంట్స్ ఆర్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్ ఫర్ ఏ లాంగ్ డిస్టెన్స్. చాలా ఎక్కువగా డిస్టెన్స్ లో ప్రవహించే వాటిని మనం ఈ యొక్క ఓషన్ కరెంట్స్ అంటారు. సో దీస్ ఓషన్ కరెంట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓషన్ రివర్స్. వీటిని మహాసముద్రపు నదులు అని కూడా అంటారు. మహాసముద్రపు నదులు. మనకి నది అంటే రివర్. మరి రివర్ ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ కి చాలా ఎక్కువ దూరం ప్రవహిస్తూ ఉంటుంది. ఓకే, చాలా ఎక్కువ దూరం, కొన్ని వందల వేల కిలోమీటర్లు ఫ్లో అవుతుంటుంది. సో హౌ ఏ రివర్ ఫ్లోస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్, సిమిలర్లీ ఓషన్ కరెంట్స్ ఆల్సో ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఫర్ ద లాంగ్ డిస్టెన్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. భూమి పైన నదులు ఏ విధంగానైతే ప్రవహిస్తాయో సముద్రంలో కూడా ఈ ఓషన్ కరెంట్స్, ఈ ప్రవాహాలు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం వరకు కొన్ని వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఈ ఓషన్ కరెంట్స్ అనేటటువంటి రెండు రకాలు. దిస్ ఓషన్ కరెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ, వీటిని రెండు రకాలుగా ఏమంటారు, వర్గీకరించారు. ఓకే, క్లాసిఫైడ్. దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ two. Based on what? Based on temperature. Ocean currents are classified into two based on temperature. అంటే ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ యొక్క ఓషన్ కరెంట్స్, ఈ సముద్ర ప్రవాహాల్ని రెండుగా వర్గీకరించడం జరిగింది. ఓకే, దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ two based on the temperature. So what are that? First one is warm ocean current. ఫస్ట్ దాన్ని మనం వార్మ్ ఓషన్ కరెంట్ అంటాం. వార్మ్ ఓషన్ కరెంట్ అంటే తెలుగులో ఉష్ణ ప్రవాహాలు అని చెప్పవచ్చు. ఉష్ణ ప్రవాహాలు అంటే ఇవి కొంచెం వెచ్చగా లేదా వేడిగా ఉండేటటువంటి ప్రవాహాలు. దీనికి ఆపోజిట్ ఇంకొకటి కోల్డ్ ఓషన్ కరెంట్.
కోల్డ్ ఓషన్ కరెంట్, కోల్డ్ ఓషన్ కరెంట్. మరి వీటిని తెలుగులో శీతల సముద్ర ప్రవాహాలు లేదా శీతల ప్రవాహాలు అంటారు. ప్రవాహాలు. సో మనం ఇక్కడ ఓషన్ కరెంట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇది ఓషన్ కరెంట్. ఈ ఓషన్ కరెంట్‌నే మనం ఓషన్ రివర్ అంటాం. వీటిని 2 రకాలుగా విభజించారు. బేస్డ్ ఆన్ వాట్, వీటిని దేన్ని బేస్ ఆన్ చేసుకొని వర్గీకరించారు? దీన్ని టెంపరేచర్, ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకొని వీటిని 2గా విభజించారు. ఒకటిని ఉష్ణ సముద్ర ప్రవాహాలు లేదా వార్మ్ ఓషన్ కరెంట్స్ అంటారు. ఇంకొకటి కోల్డ్ ఓషన్ కరెంట్స్ లేదా శీతల సముద్ర ప్రవాహాలు అంటారు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఇది ఈక్వేటర్ అనుకుందాం. దిస్ ఈజ్ అన్ ఈక్వేటర్. ఇది ఈక్వేటర్. దిస్ ఈస్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ అంటే దీన్ని మళ్ళీ ఏమంటారు? 0 డిగ్రీ, 0 డిగ్రీ లాటిట్యూడ్, 0 డిగ్రీ లాటిట్యూడ్. ఇక్కడ దీన్ని మనము 23 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ అంటాం. అండ్ ఇక్కడ 23 డిగ్రీస్ సౌత్ లాటిట్యూడ్ అందాం. నార్త్ లాటిట్యూడ్, సౌత్ లాటిట్యూడ్. సో ఇది ఈక్వేటర్. ఇక్కడ ప్రవాహాలు ఎలా ఉంటాయి అంటే జనరల్గా మనకి ఇది ఈక్వేటర్ కనుక ఇక్కడ కోల్డ్ వాటర్, ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది? చాలా వామ్గా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. ఎందుకు? ఈక్వేటర్లో ఎక్కువగా వేడి ఉంటుంది. ఎందుకంటే సన్ రేస్ వర్టికలీ ఫాల్స్ ఆన్ ఈక్వేటర్. సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి ఈ ప్రదేశంలో. భూమధ్య రేఖ, ఈక్వేటర్ ఏమంటారు తెలుగులో? భూమధ్య రేఖ అంటారు. సో భూమధ్య రేఖ పైన సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి కాబట్టి ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. సో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రవాహాలు ఇక్కడ ఇలా ఈ వైపు వెళ్తూ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ దీన్ని మనం ఏమంటాం? వెచ్చని ప్రవాహం, వెచ్చని సముద్ర ప్రవాహం. వెచ్చని సముద్ర ప్రవాహం ఎటువైపు వెళ్తుంది? ఇటు సైడ్ వెళ్తుంది. అంటే ఇది పోల్స్ కదా, పోల్స్. ఇటు కూడా ఏముంటుంది? పోల్స్ కదా. పోల్ అంటే ధ్రువ ప్రాంతాలు. ఇక్కడ ఏముంటుంది? ధ్రువ ప్రాంతం అంటే పోలార్ రీజియన్. ఇక్కడే ఉంటుంది మళ్ళీ ధ్రువ ప్రాంతం ఉంటుంది. అంటే వార్మ్ ఓషన్ కరెంట్స్ దే ఫ్లో టువర్డ్స్ టు ద పోల్స్. వెచ్చని ప్రవాహాలు పోల్స్ వైపుకి వెళ్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మరి శీతల పవనాలు లేదా శీతల ప్రవాహాలు ఇక్కడ నుంచి కోల్డ్ కరెంట్స్ ఇక్కడికి ఇలా వస్తూ ఉంటాయి. సో కోల్డ్ కరెంట్స్ దే ఫ్లో టువర్డ్స్ టు ద ఈక్వేటర్. ఇది బ్లూ కలర్ ఏంటిది? కోల్డ్ కరెంట్. మరి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ కోల్డ్ కరెంట్ ఇలా వస్తుంది. అంటే శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపు వస్తూ ఉంటాయి. అండ్ వెచ్చని ప్రవాహాలు ధ్రువ ప్రాంతాల వైపుకి వెళ్తూ ఉంటుంది. ఇవి ధ్రువ ప్రాంతాల వైపు వెళ్తూ ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉంటుంది కదా. సో ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఇంతకుముందు మనకు స్టేట్మెంట్ రాసుకున్నాం కదా. ఏంటి ఆ స్టేట్మెంట్? ఓకే. వార్మ్ ఓషన్ కరెంట్స్ ఫ్లో ఎటు పోతాయి? ఫ్లో టువర్డ్స్ పోల్స్ కదా. ధ్రువ ప్రాంతాల వైపు వెళ్తూ ఉంటుంది. అంటే వెచ్చని ప్రవాహాలు లేదా ఉష్ణ ప్రవాహాలు ఇవి ధ్రువ ప్రాంతాల వైపుకి వెళ్తాయి. అదేవిధంగా కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఫ్లో టువర్డ్స్ ఈక్వేటర్. ఇవి ఈక్వేటర్ వైపుకి వెళ్తూ ఉంటుంది. శీతల పవనాలు ఇవి భూమధ్య రేఖ వైపుకి వస్తూ ఉంటుంది. వెచ్చని పవనాలు ఇవి ధ్రువ ప్రాంతాల వైపుకి వెళ్తూ ఉంటుంది. ధ్రువ ప్రాంతం చల్లని వైపు, అంటే వెచ్చనివి చల్లని వైపు, చల్లనివి వెచ్చని వైపు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే. అంటే ఒకసారి మనం కనుక మ్యాప్లో కనుక చూసుకున్నట్టయితే, ఒక సర్కిల్లో కనుక చూసుకున్నట్టయితే ఇలా ఉందనుకుందాం. ఇలా ఉంటే మనకి ఇక్కడ ఈక్వేటర్ ఉంది. దిస్ ఈస్ ఈక్వేటర్. సో ఈక్వేటర్ నుంచి వెచ్చని పవనాలు ఇలా వెళ్తాయి. శీతల పవనాలు ఇక్కడ నుంచి ఇలా, ఇవి వెచ్చని పవనాలు వార్మ్ ఓషన్ కరెంట్స్ ఇలా వెళ్తాయి. సో మరి
పోలార్ రీజియన్లో ఉన్నటువంటి శీతల పవనాలు కోల్డ్ కరెంట్స్ ఇలా వస్తూ ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఇవి కోల్డ్ కరెంట్స్, ఇవి కోల్డ్ కరెంట్స్. సో కోల్డ్ కరెంట్స్ ఎక్కడ ఎటు వస్తున్నాయి? ఈక్వేటర్ వైపు వస్తున్నాయి. అండ్ వెచ్చని పవనాలు ఈ పవనాలు ఎటు వస్తున్నాయి? దీస్ ఆర్ వార్మ్ ఓషన్ కరెంట్స్. దీస్ ఆర్ వార్మ్ ఓషన్ కరెంట్స్. ఎటు వెళ్తున్నాయి ఇవి? ధ్రువ ప్రాంతాలు. ఇదేంటి? ఏ రీజన్ ఇది? పోలార్ రీజన్. ఇదే రీజన్ పోలార్ రీజన్. సో ఇది మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ప్లస్ మళ్ళీ ఇప్పటి వరకు బేస్డ్ ఆన్ టెంపరేచర్ ఇవి ఎలా ఉన్నాయి? బేస్డ్ ఆన్ టెంపరేచర్ దీస్ ఆర్ టూ. ఒకటి వార్మ్ కరెంట్ అని చెప్పుకున్నాం, సెకండ్ వన్ ఈస్ కోల్డ్ అని చెప్పుకున్నాం. సో నౌ బేస్డ్ ఆన్ స్పీడ్, so based on speed currents can be divided into two again. Based on speed ocean currents classified into two. ఇక్కడ ఏమనుకున్నాం మనం ఇంతకుముందు? బేస్డ్ ఆన్ ద టెంపరేచర్ వార్మ్ ఓషన్ కరెంట్స్ అని చెప్పుకున్నాం అండ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు బేస్డ్ ఆన్ స్పీడ్, ఇప్పుడు స్పీడ్ వేగం. సో బేస్డ్ ఆన్ స్పీడ్ ఓషన్ కరెంట్స్ అంటే వేగం వల్ల అంటే సముద్ర ప్రవాహాల వేగాన్ని బట్టి వీటిని మళ్ళీ రెండుగా విభజించారు. మరి ఒకటి దాన్ని డ్రిఫ్ట్ అంటాం. వన్ ఈస్ డ్రిఫ్ట్, చాలా చాలా ఇంపార్టెంట్. డ్రిఫ్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్ట్రీమ్. ఒకటి డ్రిఫ్ట్, ఇంకోటి స్ట్రీమ్ అని చెప్తాం. వన్ ఈజ్ డ్రిఫ్ట్, సెకండ్ వన్ ఈజ్ స్ట్రీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ డ్రిఫ్ట్? సో డ్రిఫ్ట్ ఏంటో నేర్చుకుందాం. డ్రిఫ్ట్ అంటే స్లో మూమెంట్ ఆఫ్ ఓషన్ కరెంట్. స్లోగా వెళ్తే దాన్ని మనం డ్రిఫ్ట్ అంటాం. స్లో మూమెంట్ ఆఫ్ ఓషన్ కరెంట్ ఈజ్ కాల్డ్ డ్రిఫ్ట్. సో డ్రిఫ్ట్ ఎలా ఉంటుందంటే, డ్రిఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ డ్రిఫ్ట్. ఇలా వెళ్తున్నది కాస్త ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ డ్రిఫ్ట్. ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, బ్రాంచెస్గా విడిపోతుంది అనమాట డ్రిఫ్ట్. స్లో మూమెంట్ ఆఫ్ ఓషన్ కరెంట్ ఈస్ కాల్డ్ as డ్రిఫ్ట్. సో దీనికి ఆపోజిట్, సో ఇక్కడ దీని ఏమంటాం? స్పీడ్ మూమెంట్ ఆఫ్ ఓషన్ కరెంట్. అంటే కొంచెం ఎక్కువగా వేగంగా కదిలితే దాన్ని స్ట్రీమ్ అంటాం. ఇంగ్లీష్లో కూడా స్ట్రీమే, తెలుగులో కూడా స్ట్రీమే. స్పీడ్ మూమెంట్ ఆఫ్ ఓషన్ కరెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రీమ్ అని చెప్పవచ్చు. ఓకే, స్పీడ్గా వెళ్తేనేమో స్ట్రీమ్ అంటాం, స్లోగా వెళ్తేనేమో మనం దాన్ని డ్రిఫ్ట్ అని పిలవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మీకు ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను ఎగ్జాంపుల్గా. సార్, కోల్డ్ ఓషన్ కరెంట్స్ అండ్ వార్మ్ ఓషన్ కరెంట్స్ వాళ్ళ మూమెంట్ చూసుకుందాం ఒకసారి. ఓషన్ కరెంట్స్ యొక్క మూమెంట్ చూసుకుందాం. ఎగ్జాంపుల్, ఇది మనం ఒక సముద్రం అనుకుందాం. ఇదో సముద్రం. దిస్ ఈజ్ అన్ ఓషన్. ఇది ఒక ఓషన్ అనుకుందాం. ఈ ఓషన్లో దిస్ ఈజ్ అన్ ఓషన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వేటర్. ఇది ఈక్వేటర్ అండ్ ఇది పోలార్ రీజన్. సో ఈక్వేటర్ ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఏముంటుంది? వార్మ్ ఓషన్ కరెంట్ ఉంటుంది. వార్మ్ ఓషన్ కరెంట్ ఆల్వేస్ ప్రివేల్డ్ ఎట్ ఈక్వేటర్ బికాస్ ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది? హాట్గా ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాటర్ కూడా వేడెక్కుతుంది కదా. సో ఇక్కడ కోల్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అంటే ఇక్కడ దీన్ని ఏమంటారు? కోల్డ్ ఓషన్ కరెంట్. ఇక్కడ వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి ఓషన్ వాటర్ ఈజ్ వార్మ్. When ocean water is warm, so this ocean currents are flow on the surface. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇదంతా వాటర్. సో ఈ వాటర్ పైన నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇట్ ఫ్లో ఫ్రమ్ ద వాటర్.
ఇట్ ఫ్లో ఫ్రమ్ ద వాటర్. సో ఇట్ ఫ్లో ఫ్రమ్ ద వాటర్, ఈ వాటర్ పైనుంచి వెళ్తుంది అనమాట. అంటే వార్మ్ ఓషన్ కరెంట్స్ ఆర్ సర్ఫేస్ కరెంట్స్. అంటే వాటర్ పైనుంచి మీది నుంచి వెళ్తుంది, అంటే ఇట్లా అలలు ఉంటాయి కదా, దాని మీది నుంచి వెళ్తుంది అనమాట. సో వార్మ్ ఓషన్ కరెంట్స్ ఈజ్ అ సర్ఫేస్ కరెంట్ అని చెప్పవచ్చు. బికాస్ వార్మ్ వాటర్ ఆర్ వెరీ లైటర్. వార్మ్ ఓషన్ కరెంట్స్ ఆర్ వెరీ లైట్, చాలా బరువు తక్కువ ఉంటుంది. సో బరువు తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీదికి వచ్చేస్తుంది, ఇది పైనకి వచ్చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ దీస్ ఆర్ సబ్సర్వేసివ్. కోల్డ్ కదా, కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఆర్ డెన్సర్. అంటే ఇవి బరువుగా ఉంటుంది. సో బరువుగా ఉంటాయి కాబట్టి ఇదేంటిది, వాటర్ లోపల నుంచి ఫ్లో అవుతుంది. ఎందుకంటే బరువు ఉంది కదా. కోల్డ్ ఓషన్ కరెంట్ చాలా బరువు ఉంటుంది. బట్ ఈ వార్మ్ ఓషన్ కరెంట్స్ ఎలా ఉంటుంది, చాలా తేలికగా ఉంటుంది, బరువు ఉండదు, తేలికగా ఉంటుంది. సో తేలికగా ఉంటుంది కాబట్టి ఇది పైన నుంచి ఫ్లో అవుతుంది. ఇది ఫ్లో ఆన్ ద టాప్, ఇలా పైనుంచి ఫ్లో అవుతుంది. బట్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ మాత్రం చాలా బరువుగా ఉంటుంది కాబట్టి అది నీటి లోపల నుంచి కొంచెం అడుగు భాగం నుంచి ఫ్లో అవుతుంది. ఎందుకంటే కోల్డ్ ఓషన్ కరెంట్స్ అనేది, కోల్డ్ వాటర్ కానీ కోల్డ్ ఓషన్ కరెంట్స్ కానీ చాలా బరువుగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డెన్సర్. దీన్ని మనం ఏమవచ్చు, కోల్డ్ ఓషన్ కరెంట్ ఈజ్ వెరీ హెవీగా ఉంటుంది కాబట్టి ఇది లోపల నుంచి వస్తుంది. అంటే దీన్ని మనం ఏమనొచ్చు, సబ్ సర్ఫేస్ కరెంట్ అనొచ్చు. ఓకే. సో దీన్ని మనం సర్ఫేస్ కరెంట్ అన్నాం. అంటే సముద్ర పైభాగాన ప్రవహించేటటువంటి వాటర్ కరెంట్. దీన్ని మాత్రం సబ్ సర్ఫేస్ అన్నాం కాబట్టి ఈ లోపల నుంచి, అంటే సముద్రం పైకి చూస్తే మనకి సింపుల్గా అనిపిస్తుంది. సముద్రం పైన చూస్తే ఎలా ఉంటుందంటే ఇట్లకెళ్ళి ఒకటి ఫ్లో అవుతూ ఉంటుంది ఇలా. వెన్ వి సీ ఓషన్ ఆర్ సీ ఆన్ సర్ఫేస్ వి ఓన్లీ అబ్జర్వ్ ద టాప్ వన్, ఈ వార్మ్ ఓషన్ కరెంటే ఉంటుంది. బట్ ఇన్సైడ్ దెర్ ఈజ్ అనదర్ ఫ్లో, ఇలా ఒక డైరెక్షన్లో లోపల నుంచి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇలా ఒకటి వెళ్తుంది అనమాట. 2 ways ఉంటుంది. ఇలా వెళ్ళేటటువంటి ప్రవాహాలు ఉంటాయి, కరెంట్స్ ఉంటాయి, ఇలా వెళ్ళేటువంటి ప్రవాహాలు ఉంటాయి. అందుకే సముద్రం దగ్గర బీచ్లో ఎవరైనా స్నానం చేస్తూ ఉంటే సడన్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు, లోపలికి మునిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ హెవీ. ఓన్లీ వార్మ్ ఓషన్ కరెంట్స్ ఆర్ ఓన్లీ 10%, బట్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ ఆర్ 90% ఉంటుంది. కాబట్టి లోపలికి తీసుకెళ్తాయి. సముద్రం ఒడ్డు దగ్గర బీచ్లో ఎవరైతే అక్కడ జలకాలు ఆడుతారో, స్నానం చేస్తారో వాటిని లోపలికి ఇగ్గుకుపోతాయి. ఎందుకంటే కోల్డ్ ఓషన్ కరెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, లోపల మనకు కనిపించదు. సో దిస్ ఈజ్ ద స్టోరీ అనమాట. ఓకే. సో దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే పైన కనిపించేటి అన్నీ కూడా మనకి వార్మ్ ఓషన్ కరెంట్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే బయట టెంపరేచర్ వల్ల, సూర్యుని కిరణాలు, సోలార్ ఎనర్జీ వల్ల ఇవి వేడై ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే. మనకి సింపుల్గా చెప్పాలంటే కోల్డ్ కరెంట్స్ అండ్ వార్మ్ కరెంట్స్ బోత్ ఆర్ మూవ్స్ ఇన్ అపోజిట్ డైరెక్షన్. ఇలా ఒకటి ఇంకోటి అపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో వార్మ్ ప్లేస్ కాస్త కోల్డ్కి వెళ్తుంది, సో కోల్డ్ ప్లేస్ కాస్త వార్మ్కి వెళ్తూ ఉంటుంది. ఓకే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో డ్రిఫ్ట్ అంటే ఏంటి, స్లో మూమెంట్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ని డ్రిఫ్ట్ అంటాము. ఫాస్ట్ ఫ్లోయింగ్ కరెంట్, ఫాస్ట్గా మూవ్ అయ్యేదాన్ని మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఫాస్ట్గా మూవ్ అయ్యేదాన్ని మనము చాలా స్ట్రీమ్ అన్నాం. దీనికి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్పీడే కాకుండా దీనిలో వెలాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది, వెలాసిటీగా ఉంటుంది. ఇట్ క్యారీ లాట్ ఆఫ్ వాటర్. సో గ్రేట్ వాల్యూమ్ ఆఫ్ వాటర్. ఇది వస్తున్నప్పుడు తనతో పాటు చాలా వాటర్ని తనతో పాటు తీసుకొస్తుంది. ఓకే. సో ఇంకా ఇంతకుముందు ఇది కోల్డ్ వాటర్ కదా, ఇది కోల్డ్ వాటర్ ఏమవుతుంది, సింక్ అవుతుంది, సముద్రం లోపలికి వెళ్ళిపోతుంది, లోపలికి అవుతుంది. ఇదేమవుతుంది, అప్వర్డ్స్ వస్తుంది అనమాట. అప్వర్డ్ అంటే వెచ్చగా ఉన్నటువంటి ప్రవాహాలు పైకి వచ్చేస్తాయి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం పైకి వస్తుంది. వేడిగా ఉన్నటువంటి పదార్థాలు కానీ, వేడిగా ఉన్నటువంటి వాటర్ కానీ ఇది చాలా తేలికగా ఉంటుంది కాబట్టి, చాలా లైట్గా ఉంటుంది కాబట్టి, బరువు తక్కువ ఉంటుంది కాబట్టి పైకి వచ్చేస్తుంది. కోల్డ్ కరెంట్స్ అనేటటువంటిది చాలా బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది లోపలికి వెళ్తూ ఉంటుంది. సో మనం ఇప్పటికైతే ఓషన్ కరెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఓషన్ కరెంట్స్ మొత్తానికి 2 రకాలు. ఒకటేమో బేస్డ్ ఆన్ ద టెంపరేచర్, ఇంకోటేమో బేస్డ్ ఆన్ ద స్పీడ్. సో how many types of the ocean currents are there? There are generally 2 types of the ocean currents. Based on the temperature, these are 2. Based on the speed also, these are 2. Mari next, ocean currents
how ocean currents are formed, what are the factors causes the ఓషన్ కరెంట్స్, అసలు ఓషన్ కరెంట్స్ ఏ విధంగా ఏర్పడతాయని నేర్చుకుందాం. హౌ ద ఓషన్ కరెంట్స్ ఆర్ ఫార్మ్స్, హౌ ద ఓషన్ కరెంట్స్ ఆర్ కాజ్డ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్. అసలు ఓషన్ కరెంట్స్ అని చెప్పుకున్నాం కదా, ఇలా 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 వెళ్తున్నాయి కదా ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి. సార్ అవి ఎట్లా పోతాయి సార్, దేని ద్వారా పోతాయి సార్, మీరు ఏమన్నారు, వామ్గా ఉన్న ప్లేస్ నుంచి కోల్డ్గా పోతాయి అన్నారు, మళ్ళీ కోల్డ్గా ఉన్న ప్లేస్ నుంచి వామ్ ప్లేస్కి వస్తాయి అన్నారు. ఇవి ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి అనేటటువంటిది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇది మనం నెక్స్ట్ సెషన్లో దీని గురించి నేర్చుకోబోతున్నాం. సో బేసిక్ ఐడియాస్ అయితే మీకు రావాలి. ఎప్పుడైనా కూడా వామ్ ఓషన్ కరెంట్ అనేటటువంటిది, ఇది వామ్ ఓషన్ కరెంట్, ఇది చల్లగా ఉన్న ప్రదేశానికి వెళ్తుంది, చల్లగా ఉన్నటువంటి ఇది వామ్కి వస్తుంది, అంటే ఇలా ఒకటి ఇంకో ప్లేస్ వరకు ట్రావెల్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో వీటిని మనము సముద్ర ప్రవాహాలు అంటాం, వీటిని సముద్రపు నదులు అని కూడా అంటాం. సో మనం నెక్స్ట్ సెషన్లో ఓషన్ కరెంట్స్ అండ్ ద ఫ్యాక్టర్స్ విచ్ క్రియేట్ ద ఓషన్ కరెంట్స్, మహాసముద్ర ప్రవాహాలు దేని వల్ల ఏర్పడతాయో నేర్చుకుందాం.